జిల్లాలను పోయిన సర్కారు చక్కగా విభజించలేదు. అవసరం లేకున్నా కొత్త మండలాలు, జిల్లాలు ఏర్పాటు చేసిండ్రు. వాళ్లకు కలిసొచ్చే సంఖ్య ప్రకారం జిల్లాలు, వాళ్లకు నచ్చినోళ్ల కోసానికి మండలాలు కూడా ఏర్పాటు చేసిండ్రు. అంతా అస్తవ్యస్తంగా ఉన్నది కాబట్టి మళ్ళా వాటిని సరిచేస్తామని మంత్రి పొంగిలేటి సీనన్న మొన్న అసెంబ్లీలో ప్రకటించిండు కదా. ఇగియాల సీఎం రేవంత్ అన్న కూడా జిల్లాల సరిహద్దుల మీద రిటైర్డ్ జడ్జితోని కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పిండు. మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు పునర్వ్యవస్థీకరించడానికి ఒక జ్యుడిషియల్ కమిషన్ లాగా వేసి అందులో నిపుణులందరినీ పెట్టి అన్ని ప్రాంతాలు పర్యటన చేసి అందరి ప్రజల అభిప్రాయం తీసుకొని మండలాలలో 10% ± జనాభా ఒకే రకంగా ఉండేటట్టు, రెవెన్యూ డివిజన్లలో కూడా సమానమైన మండలాలు ఉండే విధంగా, జిల్లాలలో కూడా పాపులేషన్ 10% ± పెట్టుకొని ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అందించడానికి ఒక పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకొని వచ్చే బడ్జెట్ సమావేశాలల్లా ఈ జిల్లాల గురించి చర్చ చేసినాక ముందుకు పోతామని చెప్పిండు సీఎం రేవంత్ అన్న. ఇక జిల్లాలు మార్చే పని మీద కేటీఆర్ గిట్లా ఫైర్ అయ్యిండు. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, మీరు గద్వాల జిల్లా ముట్టినా, వనపర్తి జిల్లా ముట్టినా, నారాయణపేట జిల్లా ముట్టినా అక్కడ అగ్గి ఉట్టిచ్చే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటది. అక్కడే ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. పిచ్చి పిచ్చి పొరపాట్లు చేయకండి. నీకు అధికారం ఇచ్చింది నీ అడ్డమైన అబద్ధపు హామీలను చూసి మోసపోయి ప్రజలు అవకాశం ఇచ్చినారు. నీకు చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చు. మీకు శాతనైతే మీరిచ్చిన హామీలను నెరవేర్చుండ్రి. అంతేగాని జిల్లాలను మారుస్తాం, మండలాలను మారుస్తాం అంటే మాత్రం మేం చూసుకుంటా ఊకమని కేటీఆర్ గట్టి వార్నింగే ఇచ్చిండు. ఇగటు వరంగల్ జిల్లా గురించి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గిట్లా మాట్లాడుకొచ్చిండు. 100 ప్రెస్ మీట్లల్లా 99 ప్రెస్ మీట్లలో 6 జిల్లాలకు విభజించి సర్వనాశనం చేసిందని ప్రతి దాంట్లో మాట్లాడినా. మరి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. వారి దృష్టిలో నిజంగా కూడా జిల్లా విభజనలో జరిగింది అన్యాయం ఉన్నట్టు అది వరంగల్ జిల్లాలో అని వారి నోటీసులో కూడా ఉన్నది. వారు ఫైన్ మార్నింగ్ ఎప్పుడో తక్షణ దీన్ని కలిపే ఆలోచనలే ఉన్నారు. వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేసిండ్రు. ఒక్కొక్కటి ఒక్కో జిల్లాలో కలిసింది. ఏదో ఒక రోజు ఆ 6 జిల్లాలను కలిపి ఒక్కటి చేసే రోజొత్తదని కరాఖండిగా చెప్పిండు ఎమ్మెల్యే నాయని రాజేంద్ర అన్న. మొత్తానికైతే ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న జిల్లాల తేనెతెట్టను మల్లోపారి గదిలిచ్చినట్టే కొడుతున్నది సర్కారు. పట్టుమంటే కప్పకు కోపం, ఇడవమంటే పాముకు కోపం అన్నట్టు ఉన్న జిల్లాలను తీసేస్తే అక్కడోళ్లకు కోపం ఉంటది. అదే కల్పుడో లేకుంటే కొత్తగా ఇంకేమన్నా చేస్తేనో అది నచ్చినోళ్లు ఖుషి అవుతారు.